ఏదో జరుగుతుంది. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పల నర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. షూరిటీ మోసం గ్యారంటీ అనే ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికని కార్యకర్తలు అందరితో ఈరోజు సమావేశం చేసుకున్నాం. దీనికి కారణం ఏదైతే 2024లో ఒక వినూతనమైన ప్రచారం తెలుగుదేశం పార్టీ చేయడం, ఆ రోజు కూటమి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తూ సూపర్ 6 అనే పథకాలు ఇస్తాం మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు 70-80 వేలు వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1,50,000 2 లక్షలు సంవత్సరానికి మీకు అంతాయని చెప్పి ఆ రోజు అందరినీ కూడా మోసం చేసి, ఆ మోసం కూడా ఒక సిస్టమేటిక్గా ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేస్తూ రేపు అధికారంలో మమ్మల్ని తీసుకొస్తే ఇంత ప్రతి సంవత్సరం మీకు అందిస్తామని చెప్పి ఎక్కువగా మొత్తం అందుతుందని చెప్పి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు ఆ రోజు. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పథకం ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని కాదని మోసపోయిన ప్రజలకి ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా చైతన్యం తీసుకురావాలని